హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ మహేష్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా సమంత మాస్ కంబ్యాక్ మూవీ అయిన మా ఇంటి బంగారం మూవీ. నందిని రెడ్డి డైరెక్షన్, రాజ్ నిడుమోర్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది, సమంత యాక్షన్ అవతార్ వర్కౌట్ అయిందా లేదా అనేది ఎలాంటి సోది లేకుండా పక్కా హానెస్ట్ రివ్యూ అయితే చూసేద్దాం. చలో ముందుగా కథ విషయానికి వస్తే, స్వర్ణ అనే ఒక అనాథ అమ్మాయి ఒక పెద్ద సాంప్రదాయ పవర్ఫుల్ కుటుంబానికి కోడలుగా వెళ్తుంది. ఇంట్లో అందరి మనసులు గెలుచుకొని ఒక పర్ఫెక్ట్ కోడలు అనిపించుకోవాలని అనుకుంటుంది. కానీ స్వర్ణకి ఒక డార్క్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఒకప్పుడు తను ఒక నక్సలైట్ అయితే తన పాత శత్రువులు తనను వెతుక్కుంటూ ఈ కొత్త ఇంటికి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, తన ఫ్యామిలీని, తన కొత్త జీవితాన్ని స్వర్ణ ఎలా కాపాడుకుంది అనేది మిగతా కథ. సింపుల్ గా చెప్పాలంటే ఇది సమంతకి భాష లేదా అతడు లాంటి కథ అనుకోవచ్చు. ఇకపోతే ఈ మూవీలో పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి, ఇది పక్కాగా సమంత వన్ ఉమెన్ షో అని చెప్పుకోవచ్చు. అమాయకమైన కోడలుగా ఎంత క్యూట్ గా ఉందో, శత్రువులని ఊచకోత కోసే మాస్ యాక్షన్ అవతారంలో కూడా అంతే ఫెరోషియస్ గా అదరగొట్టేసింది. చీరకట్టులో ఆమె చేసిన ఫైట్స్ అయితే అదిరిపోయాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ లో ఉన్న హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే మూవీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఆయన తనకు భర్తగా చేసిన దిగంత్, తన ఫ్రెండ్ గా చేసిన శ్రీముఖి తమ పాత్ర మేరకు బాగా చేశారు ఈ మూవీలో. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో శ్రీముఖి ట్రాక్ తో మంచి కామెడీ అయితే జనరేట్ అయ్యింది. అండ్ సంతోష్ నారాయణ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్రాణం పోస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో వచ్చే బీజిఎం అయితే గూస్ బంప్ తెప్పించింది. ఓం ప్రకాష్ కెమెరా వర్క్ కూడా చాలా రిచ్ గా ఉంది. సినిమాకి కావాల్సిన కమర్షియల్ లుక్ ని, యాక్షన్ మూడ్ ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇవి వచ్చేసి ఈ మూవీలో ఉన్న పాజిటివ్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, డైరెక్టర్ నందిని రెడ్డి ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ ని, ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా హ్యాండిల్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ లో స్టోరీ రొటీన్ ట్రాక్ ఎక్కేయడంతో స్క్రీన్ ప్లే కొంచెం ఫ్లాట్ గా అనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో మనకు విలన్ గా గుల్షన్ దేవయ్య నటించారు. విలన్ కరుణ పాత్రలో తన బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. కానీ క్యారెక్టరైజేషన్ చాలా వీక్ గా ఉండటం వల్ల పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. సమంత లాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ ముందు విలన్ ఇంకా పవర్ఫుల్ గా ఉండాల్సింది. అండ్ ఇది ఒక రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ స్టోరీ. తర్వాత ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఈ మూవీలో ఉన్న నెగిటివ్ పాయింట్స్. ఫైనల్ గా ఈ మూవీకి నా వర్డిక్ట్ ఏంటంటే, కొత్త కథ, మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. కానీ లాజిక్స్ పక్కన పెట్టి ఫ్యామిలీతో కలిసి ఒక డీసెంట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఈ సినిమా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో వీకెండ్ లో ఫ్యామిలీ అండ్ యూత్ అందరూ కలిసి థియేటర్ లో ఒకసారి అయితే ఈ సినిమాని చూడొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5 స్టార్స్. మరి మీరు ఈ మూవీ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఫిల్మీ మహేష్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.